నా పేరు కిషన్. ఇదే తండ మా బాబాయ్ ఆయన చనిపోయిన బాబాయ్. అయితే ఈ మా బాబాయ్ రమేష్ ఏమో లారీ డ్రైవర్, ఆయన లారీ తోలుతాడు. ఈయన లారీ తోలుకుంటూ మంచిగా హ్యాపీగా జీవనం సాగిస్తుండు. అయితే ఈ మధ్యలో వీళ్ళు ఫైనాన్స్ అని చెప్పేసి మా రిలేషన్ వద్దిపట్ల ఉంది. అయితే వీళ్ళు రిలేషన్లో వచ్చేసి మేము 10 రూపాయలు వడ్డీ, మేము మీరు 1,00,000 ఇస్తే మేము నెల నెల 10 రూపాయల కాడికి మీకు వడ్డీ కట్టిస్తాం మేము అని చెప్పేసి నమ్మబలికిర్రు. సరే అని చెప్పేసి 1,00,000 స్టార్టింగ్ లో ఇచ్చిర్రు. ఇస్తే 1,00,000కు 10,000 మళ్ళీ ఇస్తుండు ఆయన. ఇచ్చిండు అట్లా ఇచ్చిండు స్టార్టింగ్ లో ఇచ్చిండు. ఇయగానే వీళ్ళు నమ్మకం పెరిగింది. నమ్మకం పెరిగి 1,00,000కు 10,000 వస్తున్నాయి కదా, మన బంధువుల దగ్గర తీసుకొస్తే మళ్ళీ మీకు ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పిండు. ఆ 2 రూపాయల కమిషన్ మనకు వస్తుంది, 10 రూపాయలు ఇస్తే మన వాళ్ళు కూడా బాగుపడతారు కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, మా బాబాయ్ వీళ్ళు తెలిసిన కాడ, చుట్టాల కాడ, బంధువుల కాడ అందరికి చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఉన్న గోల్డ్ పెట్టేసి బ్యాంకులు పెట్టేసిర్రు, ఉన్న భూములన్నీ బ్యాంకులు పెట్టేసిర్రు. అలాగనే ఇల్లునే కదా, ఇళ్లకు మొత్తం లోన్లు తీసుకురు. అన్ని తీసుకొచ్చి ఒకటేసారి కట్ట లక్షలు ఈయనకి ఇచ్చేసిర్రు. ఈయనకి ఇచ్చేసి ఆయన ఒక 2-3 నెలలు బాగానే ఇచ్చిండు. బాగానే ఇస్తుండే, వస్తున్నాయి కదా డబ్బులు కదా అని చెప్పేసి వచ్చినట్టు వీళ్ళు గిట్ట ఇచ్చిన వాళ్ళు ఈ బంధువులకి ఇచ్చుకుంటూ వచ్చిర్రు. వీళ్ళు ఒకేసారి చేతులు ఎత్తేసిరు. ఇక చేతులు ఎత్తేసరికి వీళ్ళేమో వీళ్ళ మీదకి పడుతురు. మాకు వాళ్ళతో సంబంధం లేదు, మేము వాళ్ళకి ఇయ్యలే. మేము ఇప్పుడు ఈయన ఏమో కొంతమంది బంధువుల దగ్గర నుంచి తీసుకొచ్చి బాలాజీకి ఇచ్చేసిండు. బాలాజీకి ఇచ్చేస్తే ఇప్పుడు ఈ బాలాజీ ఏం చేసిండు, చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు ఈయన తెచ్చిండు కదా, వీళ్ళే ఊరుకోట్లేరు. మాకు బాలాజీ కావచ్చు, మధు కావచ్చు, వీళ్ళు ఎప్పుడైనా చెప్పారా మన ఇంకా మంగ్లీ ఉంది అని చెప్పేసి? అర్థం కాలే. మంగ్లీ మన ఇంకా ఉంది అని చెప్పి ఎప్పుడైనా చెప్పలేదమ్మా. మంగ్లీ ఉందని ఏం చెప్పలే. కానీ బాలాజీ వచ్చిండు, బాలాజీకే వీళ్ళు ఇచ్చిర్రు పైసలు. బాలాజీకి ఇచ్చిండు. బాలాజీ 40 లక్షలు బాలాజీకి ఇచ్చిండు. బాలాజీ ఏమో వడ్డీలకి ఇవ్వడం లేదు, అసలు ఇవ్వడం లేదు, ఏం లేదు. ఇక ఇట్నే ఒక 5-6 నెలలు ఇప్పుడు అయిపోయినాయి. వీళ్ళు ఇచ్చిన బాధితులు ఏమో ఊరుకోట్లేరు. నిన్న హైదరాబాద్ మళ్ళా ఆటో తీసుకొని ఆటోలో నడుపుకుంటూ బతుకుతుండు. నిన్న మా యొక్క చిన్న బాబాయ్ కొడుకు పెళ్లి అయితే పెళ్లికి వచ్చిండు. పెళ్లికి వస్తే ఇక ఇక్కడ ఉన్న బంధువులు, అప్పులు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళేమో వాళ్ళకు రోజేమో ఫోన్లో మాట్లాడుతుర్రు. ఇప్పుడు ఈయన పెళ్లిగా ఇంటికి వచ్చిండు కదా, ఇంటికి రాగానే ఇంటి మీదకి వచ్చి ఇక కొంచెం ఒత్తిడి చేసిర్రు. నువ్వు భూమి అమ్ముతావా, నువ్వు ఏమమ్ముతావా, ఏమైనా చేసుకో, ఇక మా డబ్బులు అయితే మాకేమో ఫైనాన్స్ వాళ్ళు మా ఇంటికి వచ్చి తాళం వేస్తా అని చెప్తుర్రు. మా గోల్డ్ పోతున్నాయి, మాకు డబ్బులు కట్టాలని ఈయనకు ఒత్తిడి చేసిర్రు. ఈయన ఫోన్ చేస్తేనేమో ఆయన బాలాజీ ఏమో ఫోన్ ఎత్తట్లేడు. నిన్న మన ఏమో ప్లాట్ ఏదో రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి 1,00,000 రూపాయలు కొట్టించుండు. ఆ 1,00,000 రూపాయలు గట్రా ప్లాటే పోయినాయి. ఆ 1,00,000 పోయింది, అంతకుముందు ఇచ్చిన మొత్తం పోయినాయి. ఇక ఈయన దగ్గర 1 రూపాయి గట్ట లేదు. వీళ్ళే వచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు. రాత్రి 8, 11, 12 అయింది. అప్పటిదాకా వచ్చి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఆయన బాధపడుతూనే ఉన్నారు. నేను ఇక్కడనే ఉన్నా, రాత్రి గిట్ట ఇక్కడనే ఉన్నా. ఇంటికి ముందుకు వచ్చి ఆయనకు చేస్తున్నారు. రాత్రి నుంచి ఆయన టెన్షన్ పెట్టుకున్నాను, ఏంది నా జీవితము, నేను లారీ తోలుకుంటూ బతికినప్పుడు, ఎక్కడెక్కడో తిరిగినప్పుడు హ్యాపీగా ఉన్నా. ఈరోజు తండలో నేను ఇంత మంచిగా బతికినోని, నాతో మంచిగా ఉన్న వాళ్ళే నా మీదకి వచ్చి పైసలు ఇవ్వమని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారని బాగా ఇక ఇది అయిపోయింది. ఆయన టెన్షన్ పడిపోయి అదే ఆలోచనలో స్ట్రోక్ వచ్చి బీపీ పెరిగింది. ఆయనకు బీపీ పెరిగి నాకేమో మంచిగా అనిపిస్తలేదు, నా కాలు చేతులు కూస్తున్నాయంటే ఎమ్మటే మేము వేసుకొని పోయినాం. మా పొద్దున చనిపోయిండు. పొద్దున అంటే మార్నింగ్. సార్ చెప్పండి, ఏమవుతారు మీకు చనిపోయిన తమ్ముడు అయితే ఎట్లా జరిగింది, ఎట్లా చనిపోయింది? ఎట్లా జరిగింది ఏం లేదండి. ఈయన 35 లక్షల నుంచి 40 లక్షల దాకా అంట. బాలాజీ 45 లక్షల దాకా. బాలాజీ అనేసి వద్దిపట్ల అతను. ఆ బాలాజీ దాంట్లో 10 రూపాయలు 12 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తానంటే ఆశకు పడిపోయి చుట్టాల మార్గంగా ఈడ దొరికితే ఆడ తీసుకొచ్చి 40 లక్షల దాకా పెట్టిండు. అవి పెట్టి కూడా 2 years బ్యాక్. అప్పటి నుంచి రోజు అడుగుతూనే ఉన్నాడు. ఇంత బాలాజీ నిన్ను ఫోన్ చేసి అడుగుతుంటే అప్పుడప్పుడు 100 సార్లు ఒకసారి ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ లేపుతాడు. ఫోన్ లేపినాక ఆ మావా నీకు ల్యాండ్ ఉంది, ల్యాండ్ చేపిస్తా, లేకుంటే నీకు సంథింగ్ ఒక నెల తర్వాత ఈ డబ్బులు ఇచ్చేస్తా, ఈ రకంగా అనేసి 2 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తున్నాయి. ఎప్పుడు 11 నెలల నుంచి ఇట్లా నడుపుకొని వస్తుండట. అయితే రీసెంట్గా ఈ ఇంట్లో ఇలా 2 days ముందు అయినా వాళ్ళ అన్న, ఈ రమేష్ వాళ్ళ అన్న కొడుకు పెళ్లి ఉండే. ఈ పెళ్లిళ్ళకని వచ్చారు అందరు. వీడు ఎక్కడ నుంచి ఈ డబ్బులు వేసేసిండు, ఈయన బతకడానికి హైదరాబాద్లో పోయి ఆటో నడుపుకుంటూ బతుకుతుంది ఈయన. అయితే రిలేటివ్ మొత్తం ఈ పెళ్ళన్నాగా పండగ అందరు కూడతారు కదా, ఆ పండగ ఈ పెళ్లి ద్వారా కానీ అందరు వచ్చేసరికి వాళ్ళ తినడం తాగడం అంతా అయిపోయిందాక ఈ తాగుడు ఇంతో అంత విషయాలన్నీ బయటకు వస్తుంది. ఏం రమేష్ మరి మా దగ్గర డబ్బులు తీసుకున్న ఇప్పుడు దాకా మా చేస్తలేవు అనేసి తిన్న తర్వాత తాగుడులో ఈ విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి ఈయన ఏం చేసిందంటే, ఇప్పుడు నేను నేను నెల నుంచి చెప్తూనే ఉన్నా కదా మీకు, ఇవాళ రేపు తీసుకొస్తా చేస్తా అంటే వాడు ఇచ్చేది లేదు, చేసేది లేదు. వీళ్ళది చిన్న గొడవ అనేది పెద్దగా అయిపోయింది.
ఎవరితో రమేష్తో చనిపోయిన చాలా చాలా మంచిగా ఉంటాడండి వాడు. అప్పుడప్పుడు తండలో ఇప్పుడు హైదరాబాద్ షాట్ ఎప్పుడైనా చెప్పిండు ఇట్లా పెట్టుబడి పెట్టాను నాకు దగ్గర దగ్గర ఒక 10 సార్లు షేర్ చేసుకుంటా. ఎంత మంది మంచిగా బతికేటోళ్ళం, ఈ డబ్బులు ఈ ఆశకు పడిపోయి వాళ్ళ అంజా కూడా డబ్బులు పెట్టాను ఇవాళ రేపు అంటుండు. చుట్టుపక్కల నుంచి నాకు ఫోన్ల మీద ఫోన్లు, మన తీసుకున్న డబ్బులు కూడా అక్క దగ్గర నుంచి, చెల్లె దగ్గర నుంచి, మామ దగ్గర నుంచి, చుట్టాల మార్గంలో తీసుకున్న రిలేటివ్లో చాలా ప్రాబ్లం ఉందన్న. మరి ఏమంటుంటావు వాడంటే ఇవాళ రేపు చేపిస్తా అంటుండు, మరి చూస్తున్నా మరి చేపిస్తాడు అనేసి చెప్పుకొచ్చిండు. అయితే రీసెంట్లీ రాత్రి వాళ్ళ గొడవ జరిగిందంట. గొడవ జరిగినాక మరి వచ్చిన జనాలే ఎవరికి వాళ్ళు జర సర్ది చెప్పారు. ఎవరికి వాళ్ళు పండుగ అంటే పండుగరు. అప్పుడప్పుడు టైం ఏమవుతుంది, 12-1 అవుతుంది. 12-1 అయ్యేసరికి వాళ్ళు ఎప్పుడన్నా చెప్పినా మీరు కూడా పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి చెప్పలే పాప. ఈ మాట ఏం చెప్పలే, కానీ నేనే పెట్టుబడి పోయి మోసపడిపోయానన్నా. మీరైనా ఏడ పెట్టేదంటే పెట్టవద్దంటే మేము గిట్ట ఇంకో బీమా అనే దాంట్లో పెట్టి రీసెంట్గా పెట్టాము. 6-7 నెలలు అవుతుంది మేము పెట్టి గిట్ట. ఈ భీమా అనేటోడు ఇప్పుడు జైల్లో ఉండు. ఇవాళ రేపట్లో మరి వస్తాడు, చేపిస్తాడు, చూస్తా అంటాడు. కానీ ఈ భీమా, గౌతమ్ అనేసి, బాలాజీ, మధు, కవిత, ఆర్కే, ఈ ఎవరు ఏం చేసినా గిట్ట మొత్తం వాళ్ళు గిరిజన తండాలని, లంబాడి వాళ్ళని మోసం చేసిర్రు. అమాయకులనే కాదు వీళ్ళు. ఇంకో విషయం ఏంటంటే అమాయకులు ఏం చేసిర్రు అంటే వీళ్ళు కష్టపడి పనిచేసే బతుకులు వీళ్ళయి. కానీ ఒకేసారి 10 రూపాయలు అనేసరికి అంత వదిలి ఇంకా 10 రూపాయలు వస్తుంది కదా, 2 రూపాయలు వడ్డీకి సరిగా రావట్లేదు. 12 రూపాయలు అంటున్నప్పుడు 10-12 రూపాయలు అంటుండే. పెద్ద ఏంటంటే వాడు ల్యాండ్ బిజినెస్ ఇది ఎంత దందా మాది, మీకు కంపల్సరీ చేస్తాం, రిజిస్ట్రేషన్ చేస్తాం అనేసరికి మోసపడిపోయి ఆశపడి పెట్టిరండి. పెట్టినాక ఇప్పుడు తర్వాత ఈ పరిస్థితులు ఎవరికి గిటా గట్టిగా వాళ్ళు ఇయ్యలేదు డబ్బులు. ఈ తండా నుంచి నాకు తెలిసి ఒక 50 కోట్లకు పెడితే ఒక 20-25 కోట్లకు 20-25 కోట్లకు ఉన్నాయి. ఒక 10-15 కోట్లకు సుమారుగా రిటర్న్ వచ్చినాలే. 20-30 కోట్ల దాకా ఉన్నాయి తండా మొత్తం మీద. ఇలాంటి రమేష్ అన్నట్టు చచ్చిపోయినట్టు ఎంతమంది చస్తారో అనేది చాలా బాధలో ఉన్నాం. మీడియా వారు నేను కోరుకున్నది ఒకటి ఏంటంటే, డిపార్ట్మెంట్ అనేది ఒకటి బతికే ఉంది కదా, గవర్నమెంట్ బతికి ఉంది కదా, మరి ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు? ఎవరో చిన్న దగ్గర ఏమైనా యాక్సిడెంట్ ఒక రెడ్డి దాంట్లోనే ఆడ జరిగితే ఏకదమ్మున రెస్పాండ్ అవుతారు. మరి లంబడోళ్ళ దాంట్లో ఏం జరిగితే లెక్కకు లేదా? లంబడోళ్ళు అంటే ఓట్లు వేయడానికే ఉన్నారా జనాలు? ఈ జనాలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. వాటి ఎందుకు అవుతుంది ఏందనేసి కొంచెం తెలుసుకోనైనా ఆ సిఐ అనేటోడు, ఆ మధు అనేటోడు పెద్ద ఇంటేనేం కాదు. వాడు పరిమాణంగా పూర్వం లంచా కొడుకు. ఈ మధు అంతే, బాలాజీ అంతే, ఈ ఉన్నోళ్ళంతా అంతే. ఉన్నోళ్ళు ఏం కాదు వీళ్ళు. అంత పనికి మళ్ళీ ఉండకూడదు. ఈ పనికి మళ్ళీ తీసుకొచ్చి తాట తీస్తే గవర్నమెంట్ కనుక, ఈ డిపార్ట్మెంట్ తీస్తే వీళ్ళు ఏడబెట్టి ఏందని బయటికి వెళ్తారు కదా, ఇంతో అంత అయినా. ఆ బయటికి వెళ్ళిన డబ్బులు మరి భూమి కొంటే భూమిలు అమ్మించి, వాడి ఇల్లు కొంటే ఇల్లు అమ్మించి, ఈ జనాలు ఇప్పిస్తే చాలా వరకు సేఫ్ అవుతారు జనాలు గిట. కానీ గవర్నమెంట్ గిట ఏం చేస్తున్నా పట్టుకొస్తారు, జైలు పంపిస్తున్నా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ ఏం తీసుకుంటారో మాకు తెలుస్తలేదు. మీ ద్వారా మేము చెప్పేది అంటే, మీడియా ద్వారా గిట మీరు పట్టుకొచ్చిన జనాన్ని కేసుగా ఉపజెప్పకుండా కనీసంగా వాడు డబ్బులు తీసుకుంటూ అంటుండు కదా, ఏం చేసినావు కొడగా డబ్బులు అని తాడా తీసి ఆ డబ్బుల విషయం బయటపడి ఆ డబ్బులు జనాలను ఇప్పిస్తే ఈ జనాలు బతుకుతారు. లేకుంటే ఇలాంటి సేవలు ఎన్ని లేస్తాయో తెలియదు. మాది పెద్దవరం మండలం అండి. పెద్దవరం మండలం కాడ ఇక మా బాబాయ్ డెత్ అయిపోయింది అనమాట. డెత్ అయిపోతే పెద్దవూర పోలీస్ స్టేషన్ ఇదే ఈ డేస్దే ఈ రోజుదే అంటున్నాను నేను. అయితే మా బాబాయ్ చచ్చిపోతే ఈడ మేము ధర్నా చేద్దామని ఈడ పెద్దవూర కాడ పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తున్నాం. అయితే సిఐ శ్రీనివాస్ నాయక్ ఏమన్నారంటే, ఈడ ధర్నాలు చేయవద్దు, మీరు ధర్నాలు దేనికి చేస్తారు అంటే, సార్ మళ్ళీ బాధ్యతలు 100 మంది చనిపోతారు సార్, మళ్ళా వాళ్ళకి ఎవరు రెస్పాండ్ ఇస్తలేరు, వాళ్ళు తీసుకున్న మేము మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు వచ్చి అడుగుతారు అందరు బాధ్యతలు వచ్చి, మేము ఏం చేయాలో మాకు అమ్మి ఇవ్వాలన్న ఆస్తులు లేవు మేడం మాకు. ఎందుకంటే మాకున్నది నేను ఒక 50 లక్షలు పెట్టాను మేడం. 50 lakhs పెట్టాను అంటే నాది ఓన్ కాదు మేడం, నాది ఒక 5 లక్షలు మేడం. నాది ఒక 5 లక్షలు, మా తమ్ముంది, మా చెల్లిది, మా బాబాయ్ వాళ్ళది. అంటే అసలు మధు అనేవాడేమో ఏమన్నారంటే, రిజిస్ట్రేషన్ చేపిస్తా 150 స్కోర్ యాడ్ ఏమో రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది మేడం. నేను ఇచ్చిన వన్ మంత్ లోనే అది క్లోజ్ అయిపోయింది మేడం. నేను ఇచ్చిన 1 month లోనే క్లోజ్ అయిపోయింది. అప్పుడు దాకా మేము నమ్మలేదు మేడం, ఎవరికి నమ్మలే, అసలు ఎవరు నమ్మలే. మా తండ మొత్తం వచ్చేసి ఒక నెల 2 నెలలు ఇంట్రెస్ట్ తీసుకున్నది. మొత్తం తండ మొత్తం 60 crores 60 CRs పైన ఇచ్చారు మేడం. 60 CRs పైన ఇచ్చినది ఒక 10% అమౌంట్
మళ్ళీ ఇంట్రెస్ట్ రూపంలో రావచ్చు. మిగతా అమౌంట్ ఒక్క రూపాయి కూడా రాలేదు మేడం ఇప్పుడు వరకు. అయితే ఇప్పుడు నేను మా బాబాయ్ కాడ మా చెల్లి కాడ మాకు తీసుకుంటా కదా. ఇలాంటి పెళ్ళిళ్ళు ఇలా మ్యారేజ్లలో వస్తాం కదా, అప్పుడు ఎవరైనా అడుగుతారు మేడం. ఇప్పుడు పోయిన జూన్లో వెళ్ళిపోయింది మేడం. పోయిన మే జూన్లో ఆగిపోయింది ఇంట్రెస్ట్ అనేది. ఇప్పుడు దాకా అసలు ఎవ్వరు మా స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి కూడా ఏ మాత్రం స్పందించలేరు. మా జాన్ రెడ్డి సార్ కూడా పోయినాం, మేము కలిసినాం. అయితే ఎవరు పెట్టమన్నారు అన్నట్టుగా ఉన్నారు. కానీ మాకు బాధితులకు న్యాయం చేద్దాం, సరే మోసపోయారు కదా, అందరు బీదోళ్ళు కదా, న్యాయం చేద్దాం అనేది ఎవ్వరు ముందుకు వస్తలేరు మేడం. దయచేసి మీ మీడియా పరంగా మేము కోరేది ఏంటంటే, రాజకీయాలైనా లేకుంటే పోలీస్ వ్యవస్థకైనా ఏమైనా కోరేది ఏంటంటే, బాధితులకు వాళ్ళకు అవైలబుల్ ఉన్నారో ఏందో వాళ్ళకందరు పట్టి బాధితులకు న్యాయం చేయాలని మీ మీడియా ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. నేనేం పెట్టలేదు. ఇక్కడ పాల్తీ తండ అందరూ పెట్టిరని తెలుసు. తెలుసు. పాల్తీ తండ మాజీ ఎంపీటీసీ మీరా? మీరు. ఓకే. పాల్తీ తండ మాజీ ఎంపీటీసీ మా బాబు మీ దాకా ఎప్పుడు నా మనవడు పెట్టుబడి పెట్టండి అని? పెట్టండి వచ్చింది కానీ మన దగ్గర లేక పెట్టలేదు మనం. అయితే ఒక్కొక్కరు ఏం చేశారంటే ఇల్లు కూడా మళ్ళా ఒకళ్ళకు ఒప్పజెప్పి వాళ్ళ మీద లోన్ తీసుకొని ఫైనాన్స్ లోన్ తీసుకొని ఈ విధంగా పెట్టిరు మేడం. కానీ పెడితే పెట్టిర్రు, అది ఓకే. నేనేం చెప్పేది ఏంటంటే, ఇది ఎప్పుడు జరిగింది? 2014 నుంచి జరుగుతుందంటే ఇది మనకు కూడా తెలియదు, చెప్తుంటే వింటున్నాం మనం. 2014 నుంచి జరుగుతుంది. అది ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాకా వచ్చింది. ఇప్పుడు ఆ కేసీఆర్ యానో ఆ పోలు పోయింది, ఇది మన కాళేశ్వరం ఇది పలగొట్టి అది పలగొట్టి ఆయన మీద బదనాలు చేస్తారు. కానీ మరి ఇది బీద ప్రజల డబ్బంతా పోయిందని ఈ డబ్బంతా వసూలు చేసి ఇవ్వచ్చు కదా. గవర్నమెంట్ వాళ్ళే కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా వాళ్ళకు పోలీసులు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మనిషి కూడా ఇక్కడ వచ్చి పిల్లగాడు చచ్చిపోయినా కూడా ఫోన్లు చేస్తే కూడా ఎత్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత దారుణంగా ఈ డబ్బు అంతా మరి మంకిలి అని వీళ్ళని మొత్తం డబ్బులు వీళ్ళు తీసుకుంటారేమో. ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ మోసం. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేయాలంటే పెద్ద ఘోరంగా ఉంటుంది. వీళ్ళు సమ్మించి ఈ డబ్బంతా వసూలు చేసి బీద ప్రజలు పంచితే ఇది మాత్రం నాకు న్యాయం జరుగుతుంది అన్నట్టుగా నేను కోరుకుంటున్నా మేడం. మీ మీడియా ద్వారాగా నేను చెప్పేది ఒకటే, మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దానికి చనిపోయినాయని ఏమవుతాడు? నాకు మనవడు ఆ పిల్లగాడు మనవడు ఎప్పుడన్నా చెప్పిండా ఇట్లా పెట్టుబడి పెట్టినాను మోసం? నాకేం చెప్పలేదు ఆయన. కానీ ఇప్పుడు తెలిసింది మాకు, అప్పుడప్పుడు తెలిసింది. పెడుతుంటే ఇక ఒకరికొకరు ఆశపడి ఏదో ఇక డబ్బుకు ఆశపడ్డాడు ఎవరు అంటారు కదా వెనకట అన్నట్టుగా ఒకరు ఇల్లు కుదబెట్టి ఇల్లు లోన్లు పెట్టి ఈ విధంగా ఈ విధంగా వాళ్ళు చేసారు. కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు కానీ వచ్చి మాకు ఎదురుగా వచ్చి మీడియా వాళ్ళే మాకు ఏదో ఇట్లా చేస్తున్నారు. కానీ ఆ మీడియా వాళ్ళ ద్వారా కూడా మాకు ఏం జరుగుతలేదు. డబ్బు వాళ్ళకి పంచుతుర్రో ఎవరికి పంచుతుర్రో, మరి వీళ్ళకి జైల్లో పెడుతున్నాం వాళ్ళకి జైల్లో పెడుతున్నాం అని చూపెడుతున్నారు. కానీ ప్రజలకు మాత్రం న్యాయం జరగట్లేదు మేడం. ఇది మీకు నమస్తే.